ఎంత కాదనుకున్నా ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా డబ్బు చుట్టే నడుస్తుంది. డబ్బే మనిషిని నడిపిస్తుంది. ఈ సందర్భంలో అనేక మంది అప్పులు చేస్తూ ఉంటారు, అప్పుల్లో కూరుకుపోతూ ఉంటారు, తీర్చలేకపోతుంటారు. తీర్చాలంటే ఏమైనా మార్గాలు, పరిహారాలు ఏమైనా ఉన్నాయని ఎదురు చూసేవారు కూడా ఉంటారు. అలాగే అప్పిచ్చిన వ్యక్తి కూడా తన డబ్బును రాబట్టే క్రమంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అతను కూడా డబ్బులు త్వరగా రావాలంటే ఏమైనా పరిహారాలు ఉంటాయా? ఇలాంటి వాటి గురించి కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి వారికి మీరు ఏం చెప్తారు? ఇద్దరికి ఒకటే మార్గం ఉంది. నువ్వు నాకు అప్పిచ్చావు, నేను నీకు తీర్చాలి. నా దగ్గర నుంచి నువ్వు అప్పు తీసుకోవాలన్నా నీకు ఒకటే మార్గము, నేను నీకు అప్పు తీర్చాలన్నా ఒకటే. మన ఇద్దరికి ఒకటే మార్గం. ఇచ్చినవాడికి తీసుకున్నవాడికి తీర్చాలి అని ఉన్నవాడికి, తీసుకున్నవాడికి తీర్చాలి అని ఉన్నవాడికి. మళ్ళీ ఇక్కడ తీసుకున్నవాడు తీసుకున్నా అయిపోయి పెట్టా, నువ్వేం చేస్తావు? మహా అంటే పొడి చుట్టూ తిరుగుతూ వాడికి కూడా నేను దొరకను, అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే శివాభిషేకం. నాకు ఏ మంత్రాలు రావు. ఓకే. మరి మంత్రాలతో చేసుకోవాలి అంటే ఖర్చు అవుతుంది మళ్ళీ. సో నాకేం రావు. ఓం నమ శివాయ అనేది అయితే నాకు వచ్చు కదా, అనంగా వింటము, పెద్దవాళ్ళు చెప్పడం. ఆ ఓం నమ శివాయ అనే పదం అయితే తెలుసు కదా. దాంతో నిర్మలమైన భక్తితో స్వామివారికి ప్రతిరోజు చెంబెడు నీళ్లు పోసి, ఇంట్లో చిన్న చిన్న శివలింగాలు ఉంటాయి, వాటికైనా సరే, లేదు ఈ మధ్య ప్రతి దేవాలయంలో కూడా అందరి భక్తులు వీలుగా అభిషేకం చేసుకుంటూ చిన్న శివలింగాన్ని పెడుతూ ఉన్నారు. అక్కడైనా సరే వెళ్ళి ఓం నమ శివాయ అనుకుంటూ ఆ స్వామివారి మీద నీళ్లు పోసి మనస్ఫూర్తిగా కష్టం ఏదన్నా ఉంటే చెప్పుకోవడం. భగవంతుడికి కాకపోతే మనం ఎవరికి చెప్పుకుంటాం? నా కష్టం ఉంది నీకు చెప్పుకుంటా, నన్ను హేళనగా చూస్తావు, ఆయనకు చెప్పుకుంటే ఆయన అట్లా చూడ్డు కదా. అంటే ఆయనకు తెలుసు, కాకపోతే మన తృప్తి కోసం చెప్పుకుంటాం. ఆ గోత్రనామాలు ఇవన్నీ అదే అనమాట. తెలిసినా చెప్పడం ఏంటంటే మన తృప్తి అది. స్వామి నాకు ఈ కష్టం ఉంది స్వామి తీర్చు, బలరాంకి నేను 1,00,000 రూపాయలు ఇవ్వాలి, మరి ఎట్లా ఏంది, ఆయన ఒకటే చంపుతున్నాను నన్ను, మన స్టైల్లో మనం చెప్పుకుంటాం. చెప్పుకొని నీళ్లు పోస్తే ఖచ్చితంగా కరుణిస్తాడు. ఒకటి, ఎటువంటి మంత్రాలతో పని లేకుండా ఓం నమ శివాయ అన్న మంత్రంతో, అది నిర్మలమైన భక్తితో ఒకటి. రెండోది ఏంటంటే మనకి మారేడు చెట్టు ఉంటుంది. మారేడు చెట్టు కింద శ్రీమాత్రే నమః అని చెప్పేసి రోజు 11 సార్లు మారేడు చెట్టు కొమ్మ మన మీద తగిలేటట్టుగా పెట్టుకొని రోజు 11 సార్లు ఆ మారేడు చెట్టుకు ప్రదక్షిణ చేసుకొని ఆ మారేడు చెట్టు కింద శ్రీమాత్రే నమః అనుకుంటూ రోజు 11 సార్లు ఉదయం సాయంత్రం ఎప్పుడైనా సరే అనుకొని గనక కాసేపు ఆ చెట్టు వీలైతే చెట్టు కింద కూర్చోవడం, లేదంటే ఆ పక్కకు వచ్చి కూర్చోవడం, అలా చేస్తే ఖచ్చితంగా మారేడు చెట్టు లక్ష్మీప్రదంగా చెప్తూ ఉంటారు. అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఒకటి. ఇంకా చెప్పాలి అంటే మారేడు కాయ దొరుకుతుంది మనకి. ఏ పండు కావాలన్నా, ఏ కాయ కావాలన్నా పువ్వు వచ్చి తర్వాత కాయ వస్తుంది, కానీ మారేడు చెట్టుకి డైరెక్ట్ కాయ వస్తుంది. పువ్వు రాదు, డైరెక్ట్ కాయగా వస్తుంది. ఆ మారేడు చెట్టు కాయని తీసుకుని దాంట్లో ఉన్న గుజ్జు తీసి కాస్త దాన్ని నీడకే ఆరనిచ్చి దాంట్లో విభూతి వేసుకుని ప్రతిరోజు ధరించినా చాలు, కష్టాలు తీరుతాయి. కష్టాలు అంటే ఫస్ట్ మనకున్నది డబ్బుతో, ఆర్థికంగా ఆలోచిస్తున్నారు జనాలు కాబట్టి ఆ రకమైన కష్టాలు తీరుతాయి, అందులో సందేహం లేదు. నాకు ఇవ్వలేదే అన్న కష్టం నీకు తీరుతుంది. అమ్మ నాకు అప్పిచ్చాను ఇవ్వలేకపోతున్నాను, అప్పిచ్చాడు నేను ఇవ్వలేకపోతున్నా అన్న కష్టం నాకు తీరుతుంది. అప్పు చేసే కష్టమే రాకుండా తీరుతుంది ప్రశాంతంగా. ఇది సులభమైన ₹1 ఖర్చు లేని మార్గం. ఓకే గురూజీ, అంటే ఇంకొకటి, చాలామంది డబ్బులు సంపాదిస్తూ ఉంటారు కానీ ఎప్పుడు చేతిలో నిలవదు. ఏమైనా ఒక వస్తువు కొనుక్కోవాలనుకున్నా, ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నా, ఏ కార్యక్రమం చేద్దామన్నా కొన్ని ఆటంకాలు కూడా వారికి ఎదురవుతూ ఉంటుంటాయి. ఇటువంటి వారికి ఏమైనా పరిష్కారాలు ఉంటాయంటారా గురూజీ? డబ్బు నిలబడకపోవడం అనేది ఏంటయ్యా అంటే మనకి ప్రధాన కారణం అతిగా ఖర్చులు చేయడం. నీ కారు ఉంది, నాకు కూడా ఉంటే బాగు, నా స్తోమత ఏంది నీ స్తోమత ఏంది చూసుకో, కారు కావాలి. ఒకప్పుడు మనం కాలినడకన నడిచాం, ఆరోగ్యంగా ఉన్నాం. నీ దగ్గర రావాలంటే గంట పట్టేది, ఇప్పుడు 5 నిమిషాల్లోనే వస్తున్నా. అదే గంట ముందు రావాలంటే మనం నిద్రే లేవాలి, ఫస్ట్ నిద్ర లేము కదా. అంటే మన ఆలోచన అతిగా మనకు అవసరాలని చూసుకోవడం, సుఖమైన జీవితం గడపాలి అనుకోవడం వల్ల సగం డబ్బులు మనకు నిలబడట్లేదు. ఒకటి. 2 పూర్వజన్మ ప్రారంధం.
పూర్వజన్మలో నేను నీకు ఇస్తే ఈ జన్మలో నాకు ఎవరైనా ఇస్తారు. ఓకే. ఎవరైనా కదా, ఆయనే ఇస్తాడు ఏదో ఒక రూపంలో. ఉదాహరణకి మనం ఇక్కడ జాబ్ చేస్తున్నాము, పూర్వజన్మలో మనం నీతిగా నిజాయితీగా ఉన్నట్లయితే ఈ జన్మలో ఇక్కడ ఈ టీవీలో మనం జాబ్ చేస్తున్నందుకు మంచిగా చేస్తున్నాడరా అని మనకు ప్రమోషన్ ఇవ్వడము, లేదు జీతం పెంచడం, ఏదో వసతులు కల్పించడం చేస్తూ ఉంటారు. పూర్వజన్మలో నువ్వు ఏది చేయకపోతే ఈ జన్మలో సరే కొద్ది చేసిన పుణ్యానికి నీకు ఇవాళ సరిపోని డబ్బులు వస్తున్నాయి అంతే, మీ ఎక్కువగా రావట్లేదు. అది కొంత కర్మ అనుభవించాల్సిందే. అందుకనే ఈ జన్మలో దాన ధర్మాలు చేయండిరా అనేది ఎందుకు పెద్దవాళ్ళు అనేది, అన్నదానం చేయండి, దాన ధర్మాలు చేయండి, పూజలు పునస్కారాలు చేసుకోండి, ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోండి, దేవుడికి ఆధ్యాత్మికంగా బతకండి అని చెప్పేది ఎందుకంటే నెక్స్ట్ జన్మలో కూడా ఈ దరిద్రాన్ని నువ్వు అనుభవించొద్దు అని మనం అది వదిలిపెట్టాం. ఓకే. అదంతా చాదస్తం, పెద్దోళ్ళు అట్నే చెప్తారు అని చెప్పేసి మనం దాన్ని చాదస్తం కింద తీసుకొని ఏ దాన ధర్మాలు చేయకుండా, పెద్దలంటే గౌరవం లేకుండా, పీఠాధిపతులు వస్తే కనీసం వారికి నమస్కారం మనస్ఫూర్తిగా చేయలేక, గురూజీలో ఎవరన్నా ఉంటే వాళ్ళని గురుభావంతో నమ్ముతూ వాళ్ళు చెప్పింది చేయలేక, ఇవన్నీ కూడా ప్రారంభ కర్మలు. ఇప్పుడు నువ్వు ఏం చేయట్లేదు, వచ్చే జన్మలో మళ్ళీ నీకు అది తిరుగుతూనే ఉంటుంది. భూమి తన చుట్టూ తను తిరుగుతుంది అన్నట్టు మన కర్మ కూడా మన చుట్టూ అలా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటివి చేసుకుంటూ ఉండాలి. తద్వారా ఏంటంటే గురువుని బాగా నమ్మినట్లయితే కర్మను కూడా తీసివేస్తాడు గురువు. ఓకే. అదొకటి ఉంటుంది. అందుకే ఇంటికి ఇదివరకు ఒకడే పురోహితుడు ఉండేవాడు. ఊరు మొత్తానికి ఒకడే పురోహితుడు, ఇంటి పురోహితుడు అని చెప్తూ ఉండేవాళ్ళం. ఏదైనా ఇంకా ఆయనే, మంచి చెడు ఏదైనా ఆయన్నే నమ్ముకొని ఆయనతోటే చేస్తాం. తద్వారా అది మంచిది. ఇప్పుడు ఏంది, ఇవాళ నేను, రేపు నువ్వు, ఎల్లుండి ఆయన, తర్వాత ఇంకొక ఆయన, ఒక్క ఇంటికి 10 పూజల్లో 10 రకాల అయ్యగారులు వస్తున్నారు. అది కూడా దరిద్రమే ఒక రకంగా చెప్పాలి అంటే. ఒక్కరినే నమ్ముకోవాలి, వాటితోటి చావో రేవో తెలుసుకొని ఆయన చెప్పిన ప్రకారంగా ఆధ్యాత్మికంగా వెళ్ళిపోతూ ఉండాలి. ఓకే. తద్వారా మనకు కష్టాలు తగ్గుతాయి ఫస్ట్. ఎందుకు అంటే ఇప్పుడు నాకు ఏదో జబ్బు చేసింది, నువ్వు డాక్టర్వి, నీ దగ్గరకు వచ్చాను, మొదటి నుంచి ఏ తుమ్ము వచ్చినా నీ దగ్గరకు వస్తున్నాను. వాళ్ళు పెద్ద జబ్బు చేసింది అయినా నీ దగ్గరికే వచ్చాను. నా శరీరం మీద నీకు ఒక అవగాహన ఉంది కదా. ఖచ్చితంగా ఉంటుంది. గురువుగారు వచ్చాడు అంటే ఈయన శరీర తత్వం ఇది, ఈయనకి ఇన్ని టాబ్లెట్లు ఇచ్చాను, ఇన్ని రకాల ఇంజక్షన్లు ఇచ్చాను, ఇన్ని రకాల సిరప్లు ఇచ్చాను, మొదటి నుంచి ఈయన శరీరానికి పడేవి ఇవి అని చెప్పి నీకు ఐడియా ఉంది కదా. తద్వారా నా రోగాన్ని ఈజీగా తగ్గించగలవు కదా. ఖచ్చితంగా. నువ్వు ఏ టెస్టులు చేయడం అనేది కొంత సహజం అయినప్పటికీ ఎమ్మటే నీకు ఒక అవగాహన వస్తుంది. నాకు కడుపులో నొప్పి వచ్చినా నీ దగ్గరికి వచ్చా, తుమ్ము వచ్చినా నీ దగ్గరికి వచ్చా, హార్ట్ అటాక్ వచ్చినా నీ దగ్గరికి వచ్చా. సో నా శరీరం మీద నీకు అవగాహన ఉంది కాబట్టి నువ్వు నన్ను ఏదైనా బాగు చేయగలవు. అలానే ఇంటి పురోహితుడు కూడా అంతే. ఇన్ని రకాల పూజలు చేశాము, ఇంత ఉంది, అయినా వీడికి కష్టం వస్తుంది అంటే ఇంకా ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా వీడికి కష్టం తీరుతుంది అనేది ఒక అవగాహనతో తనతో అవి చేయించి తన దరిద్రాన్ని, తన ఆర్థిక దరిద్రాన్ని, దరిద్రం అంటే వేరు, ఆర్థిక దరిద్రాన్ని తీసేయగలడు. ఓకే. అది